జూన్ నెల వస్తున్నది, ఎండాకాలం అయిపోతుంది, వానాకాలం దగ్గర పడ్డది కదా. ఇక రైతులు ఈ వానల కోసం ఎదురు చూస్తుంటారు. వానల మీదనే వాళ్ళకు బాగా ఫికర్ ఉండేది. ఈ తాప ఎట్లా పడతాయో, మంచి వానలు పడతాయా లేకుంటే మోసం చేస్తాయా, గిట్లనే ఆలోచన చేస్తుంటారు. మరి ఈ తాప వానల సంగతి ఏందో వాతావరణ పోళ్ళు చెప్పిర్రు. మరి మనం కూడా ఆడుచుకుందాం. ఇక మొన్నటి దాకా నైరుతి మబ్బులు జల్దీనే వస్తాయని అందరు చెప్పే కదా. ఇక వానలు కూడా మంచిగానే ఉంటాయని అందరూ అనుకున్నారు. కానీ మోసం అయ్యేటట్టున్నది కాదు. గా ఎల్నినో పిడుగుపడ్డది మబ్బుల మీద. ఈ తాప ఎక్కువ వానలు లేవంటురు. ముఖ్యంగా అటు మీది బాజుకు తక్కువనే ఉంటాయట వానలు. మన కాడ కూడా గదే కథ ఉంటదని చెప్తురు. కాకపోతే మీది బాజు కంటే మరి అద్మానంగా అయితే ఉండదని చెప్పు. ఇక మే నెల ఒడిచిందంటే ఎండాకాలం కూడా ఒడిచినట్టే అని అంటారు కదా. కానీ జూన్ నెలలో కూడా ఇయ్యర దంచుతుందట ఈ ఎండ పాడుగాను. ఇక ఇంకో దిక్కు రైతులకు ఉన్న పరిశాను జాలతలేవని ఈ ఎల్నినో పరిశాను ఒకటి పట్టుకున్నది. ఇప్పటికే మన తెలంగాణ రైతులు మస్తు లాసులు ఉన్నారు. మన సర్కార్ వారు పుణ్యాన పండించిన పంట కూడా నీళ్ళ పాలైపోయినాయి. కొనే దిక్కులేక చాలా మంది లాసేతురు. ఇక ఈ వానాకాలం సీజన్ అన్న మంచిగా ఉంటది కావచ్చని అనుకుంటారు. కానీ వాతావరణం జర ఎటమాటం ఉంటది కావచ్చని అంటారు. ఇక ఇది ఇట్లనే ఉంటే ఈ వచ్చే 2-3 రోజులు మళ్ళా వానలు పడతాయి అంటారు కాదు. ఇది ఇంకో పెద్ద గోస. ఇప్పటికే కళ్ళాల కాడ మార్కెట్ల సెంటర్ల కాడ ధాన్యం కుప్పలు పోసున్నది. ఇంకా మన సర్కారు కొంటనే లేదు. ఈ నన్మంత్రపు వానలతో చేసిన రెక్కల కష్టం అంతా ఇలా పాలవుతుందని నిద్ర పడతలేదట రైతులకు.